హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఈ మధ్య నాకైతే చాలా బంపర్ ఆఫర్స్ అయితే దొరుకుతున్నాయండి. ఈ పండగ నుంచి ఒకటే బంపర్ ఆఫర్స్ అనమాట. అస్సలు తట్టుకోలేకపోతున్నాను ఆనందాన్ని. కాకపోతే అది ఏంటి, ఎందుకు ఆ బంపర్ ఆఫర్ అని సంధ్య అన్నది అని చెప్పేసి మీకు అందరికీ తెలియాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కువ లెంత్ ఉండదు, ఒక 5 minutes ఇలా ఉంటుంది అంతేని. ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తూ ఆ బంపర్ ఆఫర్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఉదయాన్నే లేచి కాస్త గిన్నెలు ఉంటే క్లీన్ చేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసి, ఇంకా దీపాలు అయితే ఎలాగో 1 week ఉండదు కాబట్టి ఇంకా ఉదయాన్నే వెంటనే స్నానం అది చేసి పిల్లలకైతే నైట్ అన్నం ఉండిపోతే అది అన్నం తాలింపు పెట్టేసి అయితే వాళ్ళకి ఇచ్చాను అనమాట. మా పిల్లలకి అన్నం తాలింపు పెట్టేసి ఇచ్చామంటే ఇంకేది అవసరం లేదు. చాలా ఇష్టం. నేను అన్నం తాలింపు ఎలా పెడతాను ఏంటనేది కూడా మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉంటాను, నాకైతే గుర్తులేదు. ఒకవేళ ఇంకా అన్నం తాలింపుకు ఏంటంత స్పెషల్ అంటే ఇలా చేసి పెడితే కనుక పిల్లలు ఇష్టంగా తింటారండి. అసలు వద్దని అనరు అనమాట. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మాకు టిఫిన్ ఏమో పోహా చేశాను, అదే అటుకులు ఉప్మా టమాటా వేసి చేశాను. ఇంకొక పక్క అతను అటుకులు ఉప్మా తింటారు కాబట్టి నేనైతే ఊతప్పం అతనికి వేసి ఇచ్చాను అనమాట. కొంచెం రుబ్బు ఉంటే ఎప్పుడు కొంచెం అతని వరకు అయితే చిన్న బాక్సులను ఉంచుతానండి. ఎందుకంటే మేము ఎక్కువ ఉప్మాలు గట్రా తినేస్తాం, అతను తినరు కాబట్టి కొంచెమైనా ఉల్లిపాయలు అలా వేసేసి పచ్చిమిరపకాయలు అన్నీ వేసిస్తూ తినేస్తారని అతని కోసం అయితే సపరేట్గా ఉంచుతాను. అది అయిపోయిన తర్వాత ఈరోజు సోమవారం నాడు ఏం చేశారు అంటే సాంబార్ చేసేసి దొండకాయ ఫ్రై అయితే చేశాను. సాంబార్లో కూడా ఎక్కువగా ముక్కలు అనేది వేస్తాను, ఆనపకాయ కానీ ముల్లంగి కానీ బెండకాయ కానీ అలా అయితే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా వాడైతే కొంచెం ఇష్టంగా తింటాడని ఆనపకాయ ముక్కలు వేసాను. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అనమాట. ఈరోజు నిన్న కట్ చేశాను, నాకు అప్పుడు వీడియో షూట్ చేయడానికి అవ్వలేదన్నమాట. నేను కట్ చేశాను. ఈ బ్లౌజ్ మాత్రం హెవీ వర్క్ బ్లౌజ్ అండి. లోపల అంటే వేరే క్లాత్ పెట్టి కుట్టడం కొంచెం ప్రాసెస్ అయ్యింది. చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ కూడా వాళ్ళకి ఇచ్చేసాను. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది, చూసారు కదా. మళ్ళీ చిన్న గోల్డ్ థ్రెడ్ పైపింగ్ అయితే వేసాను అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ ఏంటంటే కంట ఎంతైతే ఉందో అంత కాకుండా చిన్న ఓపెన్ ఉండేటట్టు అనమాట. దీన్ని ఏమంటారు నాకైతే తెలియదు, కానీ ఈ మోడల్ స్టిచ్చింగ్ అయితే నాకు తెలుసు. మన యూట్యూబ్ తెల్లు ఉంటుండగా ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తుంది, చూస్తే అర్థమైపోతుంది. ఇలా అయితే స్టిచ్ చేస్తాను అనమాట. అంటే ఈ మధ్యన బంపర్ ఆఫర్స్ అంటే పండగ నుంచి నాకు ఎంత బంపర్ ఆఫర్స్ వస్తుంటే హెల్త్ పరంగా చెప్పలేను. ఫస్ట్ ఫీవర్ వచ్చింది, ఆ తర్వాత కాళ్ళు చేతులు అస్సలు అంటే ఫ్రీగా మూమెంట్ అవ్వట్నట్టు అయిపోయింది. ఆ తర్వాత అంటే నడుము పట్టేయడం, అది ఎన్నాళ్ళు అయ్యింది. అంటే జ్వరం వచ్చి తగ్గిపోయిన తర్వాత కాళ్ళు చేతులు పట్టేసిన తర్వాత అంటే నొప్పుల వల్ల నడలేకపోయాను అనమాట. పట్టేయడం అంటే ఇంకేమీ కాదు, అది అయిపోయిన తర్వాత నడుము పట్టేసి గ్యాస్ ఉండిపోయి అది ఎన్నాళ్ళు ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత వామిటింగ్స్ మోషన్స్ అయ్యి అది సీరియస్ వరకు అయ్యింది. ఇంకా అది అయ్యింది ఏదో అలా బండి నడుస్తుంది. చిన్న హెల్త్ ప్రాబ్లమ్ అప్పుడప్పుడు గ్యాస్ పెయిన్ రావడం అలా అవుతుంది. ఫుడ్ ఈ మధ్యన అంటే డాక్టర్ గారు చెప్పారు టైంకి ఫుడ్ తినకపోయినా గ్యాస్ పెయిన్ వచ్చేస్తుంది అది అని చెప్పేసి ఇంకా అలా కూడా కొంతవరకు అయితే ఫేస్ చేశాను. అది అయ్యింది. ఇంకా సరే అయ్యింది, అన్నీ సెట్ అవుతుంది. మిషన్లు కూడా అది అయిపోయింది సరే అని చెప్పేసరికి మిషన్ అయితే అస్తమానంకి రిపేరు తీసుకురావడం ఇదో కొన్నాళ్ళు అయితే గడిచింది. మొత్తానికైతే ఇప్పుడు వచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి అంటే నాకు కరెక్ట్గా ఒక 4 days నుంచి విపరీతమైన పన్ను నొప్పి అండి. చాలా పన్ను నొప్పి అనమాట. ఒక 4 days ఫుడ్ తినడానికి కానీ ఏది కూడా హోప్ ఇవ్వట్లేదు. అంత ఘోరంగా పన్ను నొప్పి అయితే వస్తుంది. ఇంకా ఎట్టకేలకి సోమవారం నాడు మాత్రం ఇంకా నాకు పేషెన్సీ కోల్పోయాను అనమాట. మ్యాక్సిమం నేను ట్యాబ్లెట్స్ వరకు కానీ అంత తొందరగా ట్యాబ్లెట్స్ వేయను. అది కూడా ఎంతవరకు పెయిన్ భరిస్తాను, ఇంకా నాకు హోప్ లేదనమాట. అంటే నాకు ఇతనికి తెలుసు నేను ఎంతవరకు భరించగల అంతవరకు భరిస్తాను. హెడేక్ వచ్చినా కూడా ట్యాబ్లెట్ వేయను. ఎంత హెడేక్ వచ్చినా పడుకుని పోతాను, ఇంకా టీ అది తాగడం అది చేస్తాను కానీ వేయను. అయితే ఇటువంటిది ఇదేంటి ట్యాబ్లెట్లు మింగేస్తుంది. ఉదయం ఒక సెట్ వేసేసాను, మధ్యాహ్నం ఒక సెట్ వేసేసాను. వాళ్ళు ఎలా చెప్పారంటే మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేయమన్నారు. ఇంకా నేను భరించలేక ఉప్పు నీళ్ళని లవంగా ఆయిల్ అని లవంగా పెట్టడం ఇవన్నీ చాలా చేశాను. ఇంకా నాకు హోప్ అస్సలు లేకుండా పోయిందనమాట. బుగ్గ అయితే వాసిపోయి నాకు బాగా పెయిన్ వచ్చేసింది. ఇంకా కంటి నుంచి అది ఆగట్లేదు అనమాట పెయిన్కి, ఆ నొప్పికి. ఇంకా సరే అని చెప్పి 8:30కి అయితే వచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోతాం, ఇంకెందుకు ఈ బాధ అంతా అని నైట్ ఇంకా అస్సలు నిద్రపోనివిదా పన్ను నొప్పి. ఎందుకంటే రీసెంట్గా అతను పడ్డారనమాట. సరే అని చెప్పేసి మొత్తానికి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఆడేదో చిన్నగా చేసి పంపించేస్తాడు, పెద్దది అవుతుంది అనుకోలేదు. అది నా దరిద్రమో నా శాపమో తెలియదు, ఏది కూడా చిన్నదాంతో పోదు నాది. ఇంకా తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం కనుక
పెద్ద బెడిసి కొట్టేసింది నాకు. ఇతను ఏమన్నారంటే ఎద్దు ఇంజక్షన్లు ఇస్తాడు, అవంటాడు ఇవంటాడు వద్దనంటే, ఏం లేదు జస్ట్ క్లీన్ చేసి రూట్ కెనాల్ చేసేసి పన్ను ఇరిగిపోతే క్యాపులు పెట్టడమో లేకపోతే ఇంకేదో సొల్యూషన్ చెప్తారని అన్నారు. అప్పటికి నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావడం, అన్నీ వేయడం, తిమిరి ఇంజక్షన్ ఇవ్వడం అన్నీ జరిగిందనమాట. వాపు కొంచెం తగ్గింది. తిమిరి అయితే ఇంక అప్పుడప్పుడుకి వస్తుంది, ఇంకా పూర్తిగా అయితే రాలేదు, ఇంకా వస్తుంది, ఇంకా తిమిరి ఎక్కుతుంది అనమాట. నా ఫేస్కి అయితే ఆల్రెడీ నాకు టెన్షన్ వల్ల ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఏమో తెలియకుండానే కొంచెం బాడీ షివరింగ్ వచ్చేసి టెన్షన్కి పన్ను తీసినప్పుడు కూడా కొంచెం 2 పళ్ళు పోయాను, అంటే ఇన్ఫెక్షన్ అయిపోయింది. నేను చేసిన చిన్న మిస్టేకే అది నా కొంప ముంచింది ఈరోజు. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి. ఏంటి అంటే అక్కడికి వెళ్ళి తీరా తిమిరెక్కిపోయిన తర్వాత ఒక పన్ను అయితే మామూలుగా చిన్నగానే వచ్చేసింది. ఇంకా పన్ను మాత్రం అంటే పళ్ళు 2 లోపల గట్టిగానే ఉన్నాయంట, బయట మొత్తం పాడైపోయింది, లోపల స్కిన్ బయటకు వచ్చేసింది అని చెప్పారు. అంటే నేను చిన్నప్పుడు అది చిన్నది ఏదైనా ఉండిపోతే చేసిన పిన్నిస్తో గుచ్చుకోవడం, అగరబత్తి పుల్లతో గుచ్చుకోవడం, అది అలా ఏదో వేస్ట్ ఫుడ్ అది ఉండిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయింది. అది ఒక 2 years 3 నుంచి అప్పుడప్పుడు నొప్పి రావడం, ట్యాబ్లెట్ వేయడం, తగ్గిపోవడం అయింది. లాస్ట్కి కొంప కొల్లేరు చేసింది. ఇంకొక్కసారిగా సడన్గా పెయిన్ ఎక్కువైపోతే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కూడా చాలాసేపు పన్ను అయితే తీయడానికి ట్రై చేశారు. ఒకటి బాగానే వచ్చింది ఫాస్ట్గా, ఇంకోటి అయితే రాలేదు. రాకుండా ఆ టెన్షన్కి నాకు బాడీ షివరింగ్ వచ్చి బీపీ ఎక్కువైపోయింది అనమాట. అప్పటికి డాక్టర్ చెప్తున్నారు మీరు ఫ్రీగా ఉండండి అని. లోపల ఉన్న పిరిగి దెయ్యాన్ని మనం ఫ్రీగా ఉంచలేం కదా, అది ఫ్రీగా ఉండమన్నా ఉండదు. అయితే డాక్టర్ కొంచెం ఇతనికి ముందే తెలుసు అనమాట. అతను అన్నారు ఎవరైతే ఎక్కువ భయపడతారో వాళ్ళకి ఇలాంటివి అవుతాయండి అని చెప్పేసి మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ కొంచెం అంటే ఎక్కువ బీపీ పెరిగిపోతుంది, షివరింగ్ ఎక్కువ వచ్చేస్తుంది అనేసి ఆపి అప్పుడు మళ్ళీ తీశారనమాట. చాలా టైం పట్టింది ఇప్పుడు నాకు అప్పటికి ఈ వీడియో మీకు చూపించినప్పటికీ పన్ను తీసి ఒక 2 hours అవుతుందన్నమాట. ఇంకా అప్పుడప్పుడే కొంచెం ఈ తిమిరి అనేది పోతూ వచ్చింది. నైట్ అయితే మా ఇద్దరు తాతలు ఒకసారి కనిపించారండి. పెద్దని మోహన్ రావు కనిపించారు, కొంచెం సత్యనారాయణ కూడా కనిపించాడు అనమాట. నొప్పికి చాలా ఏడ్చాను, చాలా భరించాను నొప్పి అనేది. అందుకనే ఇంకా నైట్ తిమిరి ఇరిగిపోయిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ చాలాసేపు వరకు అయితే పైన అయితే ఉండింది. నోట్లో మాట కూడా కష్టంగా వచ్చేది. అలా కంటిన్యూగా మాట్లాడితే బాగుండేది, నొప్పి అనిపించేది కాదు. ఆగి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఎక్కువగా నొప్పి వచ్చేది. కానీ ఒక 3 days మాత్రం చెప్పాను కదా, పెద్ద మోహన్ రావును కొంచెం సత్యనారాయణ ఇద్దరు కనిపించారు. నాకు అంత పెయిన్ అయితే అనిపించాను. ఫస్ట్ టైం అనమాట, నాకు తెలియకుండా నా కంటి నుంచి నీళ్ళు అలా వచ్చేసేవి. అంటే లోపల పెయిన్ అంతగా బాధ పెడుతుంది. నేను చేసిన పొరపాటు పని మీరు చేయకండి. పిన్నిస్తో కానీ టీత్ పుల్లతో కానీ, అగ్గి పుల్లతో కానీ, లేదా అంటే అగరబత్తి పుల్లతో అలా పన్నుని ఎక్కువగా కెలకడాలు అవి చేయకండి. నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దు. నాకైతే ఈ మధ్యన బంపర్ ఆఫర్లు ఇవి.